ఆమె వేసుకున్న బ్రేస్లెట్ 60-70 కోట్లంట. మరి ఆ పిల్ల చెప్పింది కదా. చెప్పింది. నేను చెప్తా. చెప్పింది నువ్వు చెప్పిన దాంట్లో కాదంటలేను. బయట నువ్వు తిరుగుతా అంటావు, జర అటు ఇటు పోతా అంటావు, ఆ పిల్ల వాచ్ 40 కోట్లు తప్పింది తాత. జనాలు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పెట్టాలని ఎమ్మడి అందుకొని ఉరుకుడే కాదు. ఏంటంటే 1 కోటి 2 కోట్లు అరే సరే. నేను ఇప్పుడు దొంగతనం చేస్తే గిట్లాంటి వాచ్ ఎత్తుకపోవాలరా నాయన అనుకుంటా. మజాక్ లేదు, ఇదేమి అట్లా కాదు. ఊరికే నేను ఏం చేసిన అంటే, ఆ పిల్ల అట్లా చెప్పింది కదా, ట్రోలింగ్గా ఆ పిల్లని ట్రోల్ చేస్తూ నేను అట్లా చెప్పిన. బ్యాగ్ 180 కోట్లు, వాచ్ 78 కోట్లు అని ఊరికే సరదాగా చెప్పిన. అట్లా నేను చెప్పను, ఫన్కి చెప్పిన. సారీ, ఈ వాచ్ $300. $300 అంటే ఒక 30,000 అట్లా. అంతే. ఇగో ఈ మంచి ముచ్చట చెప్పింది. అంతే. జనాలు విన్నారు కదా. బయట చెప్పింది అంతా కూడా వేరే ఒక పెద్ద మనిషి చెప్తే ఆ మాటలు సమానంగా ఉండాలి, నన్ను ఎందుకు నమ్మరని చెప్పింది అని చెప్తాను. కాబట్టి ఇప్పుడు మనం బిగ్ బాస్కి పోదాం. ఏంది కొందరి పేర్లు అడుగుతా చెప్పాలి. విష్ణుప్రియ బరాబర్ చెప్తా. పంచ్ పటాక అంటే మంచి ఫైర్ ఉన్న కంటెస్టెంట్. మంచిగా జబర్దస్త్ మాట్లాడుతుంది, జబర్దస్త్ టాస్క్లో చేయగలుగుతుంది, స్ట్రాంగ్. నాకు తెలిసి నేనైతే కావాలనుకుంటున్నా తను బిగ్ బాస్ 8 విన్నర్ అవ్వాలనా అని కోరుకుంటున్నాను కూడా. దోస్తు మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఆడుతుంది. దోస్తు కూడా అయితే ఏంది, నా దోస్తు అవ్వద్దా? నా దోస్తు అయితే అవ్వకూడదా ఏంది? ఎట్లా చూస్తున్నావు? ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇట్లా చూస్తున్నావు. నువ్వు నాకు దూరం ఉన్నావు. ఇట్లా మరి మళ్ళీ ఒకళ్ళు అడుగుతా. ప్రేరణ ఓకే నార్మల్గా ఆడుతుంది. కొంచెం సిల్లీ, కొంచెం నాటి. ఆమెకు తెలవలే, క్లారిటీ లేదు. ఏందో యాష్మియా అట్లనే ఉంది పేరు లెక్క. ఆమె గేమ్ కూడా యాష్మి అన్నట్టు. యాష్మి అట్లనే ఉంది, మంచిగా ఆడతలే. నైనిక మంచిది పిల్ల, మంచిది, మనసు మంచిది, మంచిగా ఆడుతుంది, ట్రూత్ఫుల్గా ఆడుతుంది. కిర్రాక్ సీత కిర్రాక్ ఆడుతుంది. విష్ణుప్రియ తర్వాత నాకు ఫేవరెట్ కంటెస్టెంట్, నేను కనెక్ట్ అయిన కంటెస్టెంట్ కూడా సీత. టాస్క్లు బాగా ఆడుతుంది, మంచిగా టాస్క్లు మంచిగా ఆడుతుంది, మంచిగా మాట్లాడుతుంది. పాయింట్ టు పాయింట్ చక్కగా టాపిక్ ఏమైనా వస్తే బరాబర్ ఇచ్చి పడేస్తుంది. శేఖర్ భాష నా దోస్తు, మేమిద్దరం కలిసిపోయినాం. నా బడ్డీ అనమాట. ఫస్ట్ వారంలో నేను వచ్చినా, నా వెనకాలనే నా సెకండ్ వారంలో నా బడ్డీ వస్తుండు. అబ్బాయి మంచి స్ట్రాటజీతో ఆడుతుండు, మంచి ప్లానింగ్ స్ట్రాటజీతో ఆడుతుండు. బుర్ర బాగా మంచిగా పెట్టి. మణికంఠ మనందరినీ ఇట్లా తిప్పుతాడు చూడు. ఫస్ట్ వారం ఏమో సింపతిలో తిప్పిండు, రెండో వారం ఏందో స్ట్రాటజీ ఆడుతుండు, చివరికి ఏం చేస్తామో ఏందో బిగ్ బాస్ మర్చిపోతామేమో, మంచి మైండ్తో ఆడుతుండు. పృథ్వీరాజ్ కోపం ఎక్కువ. అంటే కోపంతో పాట లేదా? ఆట ఓకే బాగానే ఆడతాడు, కానీ కోపం తగ్గించుకోకపోతే కష్టం. ఆదిత్య ఆయన నాకు తెలిసి మార్స్, శాటర్న్, జూపిటర్ ఆ పైన ఉన్నాయి కదా గ్రహాలు, ఆ గ్రహాలతో మాట్లాడుతుండని నాకు డౌట్గా ఉంది. నబీల్ మంచి పోరగాడు, మంచిగా ఫుడ్ అంటే కూడా నా లెక్క హౌస్లో చూసినారో లేదో, అక్క పుడ్డింగ్ చేద్దాం అంటాడు, అక్క ఇది చేద్దాం అంటాడు, చపాతీ చేస్తుంటే అక్క లాస్ట్ చపాతీలు ఆగక్క పంచదార వేసి వేయించుకుందాం అంటే. బిగ్ బాస్ అంటేనే వీళ్ళందరి గురించి చెప్పినావు కదా, ఒక్కొక్కరు చెప్పింది కదా ఎవరు ఎట్లా ఆడతాళ్ళు. దోస్తాన్ చెప్పుకున్నది, కోపం ఉన్న వాళ్ళని కోపం ఉన్నదని చెప్తాంది. మళ్ళీ ఆఖరికి మర్చిపోయినా. మరి ఆ సోనియాగా ఏంది పరిస్థితి? ఫస్టే చెప్పిన సోనియా అంటే స్నేక్ ఇయా అని, ఇంకేంది చెప్పాలా? చెప్పొద్దు నా పిల్ల గురించి. సోనియా అంటే పాము అంటే జర చూడు అట్లా కాటేస్తుంది, ఎప్పుడు ఎవరెవరిని కాటేస్తుందో తెలియదు. బిగ్ బాస్ అంటే అందరి గురించి చెప్పినావు కదా, బిగ్ బాస్ లా ఎక్కడ బువ్వ గురించి వెళ్ళే ఉంటుంది అంటే ఏం తిండి ఏందో నాతో కూడా అదే చేసింది. నాకు తెలియదు, ఇట్లా అనుకుంటే నేను పోయేదాన్ని కాదు కిచెన్లో. ఇట్లా చేయెత్తినాను, అట్లా పంపించినారు బయటికి. పోతాను అనుకుని బయటికి పంపించిండ్రు. నేను ఇట్లా సార్ అన్నా, పోతాను అనుకుని. సార్ నువ్వు మరి వచ్చినావు కదా, బయటకు వస్తాను రావంగానే నీకు స్టేజ్ మీద పిలిచిళ్ళు సార్ అన్నారు కదా, మంచిగా మాట్లాడిండ్రు. నాకు ఇట్లా అవకాశం తక్కువ ఉంది అనిపిస్తుంది, జరంతా ఎక్కువ దినాలు ఉంటే బాగుండేది. మస్తు మంది లేడీస్ నాతో కనెక్ట్ అయినరు, వాళ్ళు నా లోపట వాళ్ళని చూసుకుంటుండ్రు. బేబక్క లెక్క ఉండాలా, బేబక్క ఎట్లా చేస్తుందో, లోపల హౌస్మేట్స్తో ఎట్లుంటుందో అని చాలా ఎక్స్పెక్టేషన్తో ఉంటుండ్రు. మరి నాకు ఆపర్చునిటీ మంచిగా ఇయ్యలే అని అనిపిస్తుందని చెప్పిన.
అప్పుడు నాగార్జున తీసిపోయిండు, ఏడవ తీసిపోయిండు కూడా తెలవలే, హోటల్ తీసిపోయిండు గంతలు. నీకు మామూలుగా ఎలిమినేషన్ నుంచి బయటికి రావంగానే బయటకు కూడా గంతలు కట్టిండ్రు, ఆడ స్టేజ్ వరకు తీసుకొచ్చిండ్రు. మరి ఆ గంతలు ఎందుకో ఏందో నాకు అర్థం కాలే. నువ్వు గంతలున్న ఏర్పాటు చేసే రకం నీకు తెలియలేదా మరి అసలే? నాకు కొంచెం చూడడానికి ట్రై చేసిన, నా బూట్లు తప్ప నాకేం కనిపిస్తలే. ఇప్పుడు బిగ్ బాస్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే? ఆటల వాళ్ళ ఉన్న కంటెస్ట్లో బేబక్క, మీరు ఆట ఆడటం కన్నా ఎక్కువగా వంటింట్లోనే ఉండడం వల్ల మిమ్మల్ని మరొకసారి బిగ్ బాస్ ఆహ్వానిస్తోంది. మీరు రీఎంట్రీ ద్వారా మళ్ళీ బిగ్ బాస్లో ఉంటారు, మిమ్మల్ని చూస్తాను. ఈసారి మీ ఆట కరెక్ట్గా మీరు ఆడండి, మీ గొంతు లేపండి, చెయ్యి లేపడం కాదు, గొంతు లేపండి. మళ్ళీ బిగ్ బాస్ చెప్పినట్టే చెప్తాను, దాంట్లో టీవీలో చూసినట్టే కదా అంతా ఇదే కథ. ఒకసారి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. బేబక్క, yes బిగ్ బాస్. నాకు తెలిసి నిద్రలో కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ నేను బయటకు వచ్చిన బిగ్ బాస్ అట్లనే అంటున్నావుగా. కొన్ని రోజులు అట్లనే అనిపించింది, కానీ ఎక్కువసార్లు నాకు వార్నింగ్ రాలే. ఒకసారి 1-2 సార్లు వచ్చింది. ఒకసారి బేబక్క, ఎస్ బిగ్ బాస్, మీరు కిచెన్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్నారు కదూ? అవును బిగ్ బాస్. అందరికీ చెప్పే మీరు స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. కట్టేశాను బిగ్ బాస్, కట్టేశాను. మీరు ఎవరైనా ఆన్ చేశారా, మీరు ఎవరైనా ఆన్ చేశారా అంటే వాళ్ళు నోనో అన్నారు. బిగ్ బాస్ నేనే మర్చిపోయి ఉంటా, సారీ బిగ్ బాస్ అని. బిగ్ బాస్ నేను స్టవ్ ఆఫ్ చేయలేదు కదా, అందుకే నా మీద నేను పనిష్మెంట్ వేసుకుంటున్నాను. ఇవాళ అంట్లని నేనే కడుగుతా అని కడిగిన, నా మీద నేనే పనిష్మెంట్ వేసుకున్నా. అంటే రోజు ఇంటికాడ కడగవా పని మనిషి? కడగను కదా, ఆ కడిగి నెయిల్ పాలిష్ కూడా పోయింది ఆడ. ఇప్పుడు నెయిల్ పాలిష్ పోవడానికి కూడా కదా ఇప్పుడు బిగ్ బాస్ కాంప్లైంట్ అది చూసిలా బిగ్ బాస్. అందరూ మీకు ఎవరెవరికి ఏం కావాలా అడగమని చెప్పిండ్రు. ఆ స్టోర్ రూమ్ కాడ ఒక కెమెరా ఉంటుంది. అందరూ బిగ్ బాస్ మాకు ఐ డ్రాప్స్ కావాలి, బిగ్ బాస్ మాకు చెవులో ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, మాకు ట్యాబ్లెట్ కావాలి అందరు అడిగినరు. నేను మాత్రం పోయి బిగ్ బాస్ అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు అడిగారు, నాకు మాత్రం మీరే కావాలి, మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారని అనుకుంటున్నా, మీరు బాగుండాలి బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి వచ్చేసిన. ఆ బిగ్ బాస్ అయితే ఎప్పుడు చూడడు కావచ్చు, ఎక్కడ కాదు. నువ్వు బిగ్ బాస్ చూసినావా? నేను చూడలే, బాయ్ చెప్పటే. కానీ బిగ్ బాస్ అంటే నాకు లవ్. చూసిరు కదా బిగ్ బాస్, మళ్ళీ చూస్తే మళ్ళీ నాకు తెలిసి అన్నీ చూస్తా అంటే నీ మాటలు వింటా అంటే నాకు అనిపిస్తుంది మళ్ళీ ఏదో ఒక రూట్ పట్టుకొని మళ్ళీ లోపల పోయేటట్టు అనిపిస్తుందా కొద్దిగా. రాజన్న తాత ఏమో అనుకో, తాత ముచ్చట్లు ఎక్కడ నిజం 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 జరుగుతాయి, ఇది కూడా నిజమే అవుతుందేమో. అవునా మరి అట్లా అనిపిస్తుందా? ఓకే, నీకు? నాకు కూడా ఏమో తెలియదు, పోతానని నేను అనుకోలే, పోయినా రీఎంట్రీ ఉంటుందని నేను అనుకోవట్లా. ఉంటే మంచిదే, లేకపోతే ఇదిగో ఇట్లా పట్టాలని పిచ్చి కుక్కలెక్క తిరుగుతా. నువ్వు ఎందుకు ఎప్పుడైనా నువ్వు అందరు జనాల ముందే ఉంటా అంటే మళ్ళీ మీరు ఎందుకు అట్లా అనుకుంటారు? మర్చిపోయినా కుక్క అనగానే ఒకటి గుర్తుకొచ్చింది, నీ పక్కన ఒక కుక్క ఉండాలనే. కుక్క కాదు అది పిల్లి. తాత నువ్వు ఇట్లున్నావు, కుక్కకి పిల్లికి తేడా తెలియదు. అదే నీ దగ్గర అది ఏదో తెలుస్తలేదు అన్నిట్లో. పిల్ల ఏం పిల్లి? అది ఎక్కడి నుంచి అమెరికా నుంచి తెచ్చినావా? అది ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో. అసలు ఆ పిల్లి చరిత్ర చెప్పాడంటే కింద పడిపోతావు. ఆ పిల్లి నా కాడికి రానికి చచ్చిపోయిన మా తాత దిగొచ్చి ఆడిషన్ చేసి ఆ పిల్లిని కొన్నాడు. తర్వాత పిల్లి ఇచ్చేసి పైకి పోయిండు. మళ్ళీ బేబక్కతో పెట్టుకునే పరిశాన్ ఉందా అసలు? నేను అంటా నేను బాగా తేడా, నా తెరువు ఎవరు వచ్చినా నేను ఊకోను కాబట్టి ఒక గట్లున్నది కథ. ఇప్పుడు నాతో కూడా ఇప్పుడు నువ్వు నమ్మట్లేదు తాత, పిల్లి 1000 కోట్లు నేను పోతా, నేను పిల్లి 1000 కోట్లు ఎవడని ఉంటుంది? పిల్లి 1000 కోట్లు ఎవరు చెప్పి పరిశాన్ చేద్దామని చెప్పుర్రి. మా కాడ మా ఊళ్ళో పిల్లులు రెడీలు ఉన్నాయి, సాదుకోరు. అది వాళ్ళకి 420 చెప్పినట్టు ఉంటుంది ఆ పిల్లి. వాళ్ళకి 420 ఎకరాలు ఉన్నాయని చెప్పినప్పుడు అనలే గానీ నా పిల్లి 1000 కోట్లు అంటే వచ్చిందా? బిగ్ బాస్ లో కూడా ఇదే లొల్లి ఒక్కరితో అన్న మంచిగా ఉండి అయ్యో అయ్యో 4 మాటలు మంచిగా ఉంటే ఏమొస్తుంది? ఇట్లా బయటకు వస్తాము. నేను మంచిగా ఇంకా ఉండా. ఎందుకు? నేను లోపల మంచిగానే ఉన్నా. అందుకే పోయేటప్పుడు చెప్పలేదా ఓ గిట్లు ఉండాలి, గి టైంకు తినాలి, గి టైంకు ఉండాలి? మంచిగా ఉన్నాను కాబట్టి నన్ను బయటకు నూకిండ్రు. నేను ఈసారి పోతా బరాబర్ గొంతు వేసుకుని పడతా. నేను నాని చూసిన ఒకటి వీడియో కల్లా ఏమైందంటే నేనే పోతా బిగ్ బాస్ అన్నట్టు అనిపించింది.
ఎందుకన్నావు మరి? ఎలిమినేట్ మీ సార్, నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్. అట్లా ఎవరన్నా అంటారా? ఆట మీద పోయి నేను గెలవాలి, నేను ఉంటా సార్, నన్ను కాపాడాలి సార్ అనేది పోయి వాళ్ళు ఇసుగిస్తుండ్రు. వంట చేయి, ఇంకా నయ్యో నేను హాయిగా ఈడ ఉన్నా, లేకపోతే ఇప్పుడు కూడా వంటగదిలో ఏదో చేపిస్తుండేవాళ్ళు, టీనో కాఫీనో. ఇప్పుడు అందరికంటే పెద్ద లెక్క అనిపిస్తాను, కానీ ఏదో ఇంత బువ్వబెట్టుడే కదా, ఏమవుతాను ఇంత కాదు వాళ్ళకి, ఎప్పుడు చూసినా ఇంత పెట్టాలి, పెద్ద ముద్ద పెట్టాలి వాళ్ళకి. పెడితే తినడానికే కదా, అందులో నువ్వు కూడా తింటావు. వాళ్ళు బిగ్ బాస్కి వచ్చింది తిననీకి అన్నట్టుంది వాళ్ళు. మీరు వండని? నేను వండనికి పోయినట్టున్నా. అయ్యో రామ, చిక్కిపోయి వచ్చిన. బిగ్ బాస్ వంట మనిషి కాదు బేబక్క. ఆడకి పోయి చిక్కిపోయి వచ్చిన. ఎన్ని కిలోలు తగ్గిళ్ళు? 2-3 తగ్గా. నేను ఒకటి గూగుల్లో చూసిన, ఏంటది బేబక్క వయసు ఇలా క్లియర్గా రాసింది. చూసేసరికి నేను పరిశాన్ అయినా, ఇది ఎక్కడి కథరు 1996లో నువ్వు పుట్టినావని పెట్టిళ్ళు. నమ్మొచ్చా అది? అది ఏంది కథ? నేను బాగానే ఉన్నా. ఇది కెమెరాలో అట్లా అనిపిస్తుందనా, లేకపోతే అదే ఏంది అది? అబద్ధాలు కూడా ఎందుకు పెడతారు ఇట్లా? నేనేం పెట్టలే, వాళ్ళు రాసుకుంటే నేనేం చేస్తా. రాసుకోవడం కాదుగో, ప్రొఫైల్ అని నేను చూపెడతా. ఇప్పుడు చూడు, నేను చూపెట్టి నేను అందుకే అంటానా, నేను ఇట్లా రాసి 1996లో పుట్టి ఇది ఎక్కడికి అతరు నాయన, నేను దగ్గర తాతకు దగ్గర ఉన్నట్టున్నది 96 ఏందని పరిశాన్. అంటే జనాలు దగ్గర ఉన్నా, ఒక్క నిమిషం, జనాలు పరిశాన్. మంచినీళ్ళు అవుతున్నా చూడు రే. బిగ్ బాస్ నీకు దగ్గరగా ఉన్నానా బేబక్క? ఇక మనం ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా నమ్మేటని. వాచికి 78 కోట్లు అంటది, పిల్లికి 100 కోట్లు అంటది. అయ్యా చూసిర్రు కదా, పరిశాన్ చేస్తుంది ఇదే. ఒక మరి స్క్రీన్ లో మా ఇద్దరిని చూపించండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి వయసు ఎంత? నేను తాతనే. మరి నీ వయసు దగ్గరలో అన్నావు అనిపించింది. అబ్బా ఆడియన్స్ మీరు చెప్పండి, ఈ తాత లెక్క ఉన్నానా, ఈ తాత వయసు అంత ఉన్నానా చెప్పండి. నల్ల చీర ఉన్నారు కదా, నల్ల చీర వేసుకుని అంత అందంగా ఉన్నాను ఈరోజు. నువ్వు అంటే నల్ల చీర వేసుకున్నా, రాధ లెక్కున్నా. నేను కూడా రాధిక లెక్క, ఇగో నేను కూడా వేసుకున్నా నల్లదే. నేను కూడా ముద్దుగున్నా అంటే అయిపోతుందా? దుప్పటేసుకుని పడుకునేటట్టున్నారు మీరు. ఈ దుప్పట కాదు, నాకు కూడా ఒక స్టైల్, మీ లెక్కనే నాకు ఒకటి నల్లదేసుకోవాలని. ఏమో అది ఎట్లుందంటే, నేను పోయినాక కింద వేసుకుని పండుకుంటా. మీకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు కోట్లు విన్నారు కదా. నాకు ఏదో పేరు కోట్లు పిల్లబ్బా. ఇప్పుడు నువ్వు కూడా చెప్పచ్చు అదెంతో, యాడి నుంచి వచ్చిందో. ఇది ఎంత ఎరికేనా? 630 కోట్లు నమ్ముల్లి. ఎందుకంటే మనం వాచ్కి 78 కోట్లు అంటే నమ్మతలేమా? ట్యాంకర్ కూడా, ఇది కూడా ఇంపోర్టెడ్, ఆ అవతల నుంచి పట్టుకొచ్చిన. ఎక్కడి నుంచి? సాటర్న్, జూపిటర్, మార్సా, యాడ ఏ ప్లానెట్ నుంచి తెప్పించినావు? ఎక్కడి నుంచి కాదు, డైరెక్ట్ ఊసి పడ్డది. ఏం చెప్తాం మరి? బేబక్ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటుంది, ఎందుకు? కారణం ఏంటి? నేను హ్యాపీగా ఉంటే నాకు నచ్చుతుంది, నేను హ్యాపీగా లేకుంటే నాకు నచ్చదు. నేను ఎప్పుడు ఇట్లానే జాలీగా హ్యాపీగా నవ్వుతూ మంచిగా ఉంటా కాబట్టే నేను మంచి వీడియోలు కూడా చేస్తా. బెజవాడ బేబక లోపల ఏదో చిన్న బాధ కూడా ఒకటి కలిగేది ఉన్నదట. ఏందది? ఏమో అర్థం నాకు తెలియదు. మీకు తెలుసా? ఏంది ఆడియన్స్ మీకు తెలుసా? కాదు, మీకు తెలుసా? మీకు 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 పెళ్ళి అంటే అక్కడ ఆయన ఏంది, షో స్టార్ట్ అయిన దగ్గర నేను చూస్తుండా, ఆయన గడ్డం వేసుకున్న రోజు అడుగుతుండ్రు, ఇట్లా 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 ముసి ముసి నవ్వులు ఏందో నవ్వుకుంటానే ఉన్నారు. పెళ్ళి అంటే కోపం అంటే ఎందుకు నీకు? ఆయన అంటే కోపం వస్తుంది. ఇప్పుడు ఎందుకు అట్లా? మీరు ఎందుకు అట్లా నవ్వుకుంటుండ్రు? హలో, బాటిల్ లాక్కుపోయి కూడా ఆయన అనుకుంటా ట్రై చేసి. అవును, మీరు చెప్పేది నేను ఒకటి చెప్తాను. తాతని బాధ ఏమైంది? పెళ్ళి అంటే ఎందుకు కోపం? వద్దులే, మనకెందుకులే అది గోల గొడవ, నాకు వద్దు. మొగలంటే గొడవనా? ప్రశాంతంగా ఉంది, మంచిగా ఉంది. ఇట్లా మొగలు అంటే పడదు, చిరాకు, చీ రాకు, చీ రాకు, చిరాకు. ఇక ఆ జోలే ఎత్తారా? వద్దు వద్దు వద్దు. నేను అట్లా చూస్తున్నావు, మేకప్ తీసినాక ఏమన్నా ప్రపోజ్ చేద్దాం అని ప్లాన్ వేస్తుండే, చూస్తుండే డౌట్ అవుతుంది. వద్దయ్యా, నాకు ఎందుకు అట్లా చేస్తారు? పెళ్ళయిందా తాత నీకు? ఇట్లనే కళ్ళు ఇట్లా పెడుతుండు, ఇట్లా సైడ్కి ఇట్లా చూస్తుండు, అసలు ఇట్లా ఇట్లా నేను చూపిస్తా, ఇట్లా చూస్తుండు ఈ కంటితో. ఇట్లా వద్దా, నచ్చట్లే, ఇట్లా చేసుకోవా, ఇట్లా అడుగుతుండు. అట్లా అసలే చూడడు. బిగ్ బాస్ గురించి మాట్లాడుతుంటే ఇట్లా పరిచయం చేస్తే ఏంది చెప్పు. ఈ రాజన్న తాతని ఇయాల చూడండి, ఎపిసోడ్ అయినాక ఎట్లా చూస్తుండు. అందరు చూస్తారు.
నిన్ను ఎక్కడ పోయినా ఇంటర్వ్యూలకి ఇట్లనే చేస్తావు, నన్ను కూడా అదే చేస్తాను. అట్లా చేయొద్దు కదా. తాతకు మంచిగా మా ముచ్చట్లు చెప్పాలి, రాజన్న ముచ్చట్లు ఎంత మంచిగా పోతుంది, జనాలలో అందరూ ఇంటారు. ఈయన సుమారే బేబక్ వచ్చింది, రాజన్న ముచ్చట్లన్నీ ఇట్లాగే ఉన్నాయి. ఏం లేవు. ఇప్పుడు మనము ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ఏమైనా ప్లాన్ ఉన్నదా, ఏం చేద్దాం అనుకుంటారు మరి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు 99 టీవీలో ఉన్నా. ఇప్పుడు ఈడ నుంచి ఇంటికి పోవాలన్న ప్లాన్. అది కాదు, ఇంటికి అరే నువ్వు ప్లాన్ అడిగినావు తాత, నువ్వు ప్లాన్ అడిగినావు చెప్తా, బరాబర్ చెప్తా. ఇంటికి పోవాలన్నా కొద్దిగా కాఫీ టీ ఏమన్నా తాగాలనిపిస్తుంది, అది పెట్టుకుంటా, కాసేపు పిల్లితో ఆడుకుంటా. ప్లాన్ ఏందని అడిగినావా లేదా? ఆ ప్లాన్ కాదు, ప్లాన్ అయితే జనాలు చూస్తాళ్ళు ఎంత మంచిగా ఉండాలి, ఏం చెప్పాలి వాళ్ళకి. నువ్వు ఇట్లా నవ్వుతా అంటే నేను ఆడ రాజకీయ లెక్క ఉన్నా నువ్వే అంటావు, రావంగానే నేను మంచిగా ఉన్నానా నువ్వే అంటావు, మళ్ళీ మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు మళ్ళీ అంటే సపోర్ట్ చేస్తావు. సినిమాలు ఉన్నాయి, సినిమాలు అడిగిండ్రు. ఒకటి ఫుల్ వస్తానట్టున్నాయి కదా ఇక బిగ్ బాస్ పోయి వచ్చిన కాంచి. కాదు ముందే వచ్చినాయి. బిగ్ బాస్ 1 వీకే కదా ఉన్నది. పోయే ముందే అడిగిండ్రు, 2 సినిమాలు అడిగిండ్రు. ఒకటి ఆల్రెడీ సగం చేసిన, ఒక రోజు షూటింగ్ చేసిన, ఇంకో 2 రోజులు ఉంది. ఒక 3 సినిమాలు అయితే ఉన్నాయి. అంటే సైడ్ కా హీరోయిన్? ఏం తాత ఇట్లా ఒక్క నిమిషం ఏమైనా ఉందా? ఆగండి. అది దువ్వినేంది తాత? నీదేనా దువ్విన? నాది కాదు, నాకు లేదు. కానీ మామూలుగా జుట్టు లేదా తాత? హీరో ఇప్పుడు నీకు ఎట్లా అంటే ఎట్లాంటి క్యారెక్టర్? సైడ్ క్యారెక్టర్ ఎట్లా అంటావు? హీరోయిన్ నేనా? హీరోయిన్ కూడా కాదు, సైడ్ కాదు, మెయిన్ క్యారెక్టర్ నేనే. అత్త క్యారెక్టర్ నా మీద సినిమా అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది. నా చుట్టూతోనే సినిమా అంతా ఉంటుంది. చుట్టూ అంటే ఇంటికి పెద్ద అయి ఉంటావు. నేను చెప్తాను కదా, పక్కా ముసలి క్యారెక్టరే వస్తుంది. నేను నా తాత క్యారెక్టర్ నాకు ఎట్లుందో పక్కా ఏదో 3 సినిమాలలో నీ చుట్టే కథ తిరగాలంటే పెద్ద మనిషి కథే. మాట్లాడు. నువ్వు మూగబోయే అమ్మాయి ఎవరన్నా లేరు అని అంటే అది బేబాకే. అవునా కదా? ఫీల్ అవుతున్నా. ఎందుకు ఫీల్ కాదు? తాత లెక్క నన్ను పోలుస్తున్నావు. నేనేంటి, నా అందం ఏంటి, నా గ్లామర్ ఏంటి? నన్ను నీతోటి పోలుస్తుంటే జనాలు ఏమనుకుంటారు? నన్ను కూడా ఒక ముసలక్క అనుకుంటారు, ఎట్లా బేబక్ అనుకోరు. బేబక్ అంటేనే అందరికి ఇప్పుడు ఒక అనుకుంటారు తెలుసా? అట్లా అనుకుంటారు. కాబట్టి మీరు ఎట్లా అంటారు? ఎప్పుడు అంటాం మరి ఏందో మరి. ఇప్పుడు చెప్తారా ఏంది? ఇప్పుడు ఆ సినిమాలలో మంచిగా మరి పైసలు గట్టిగా వచ్చేదేనా? పర్వాలే. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో పైసలు చూసుకోకూడదు. మంచి రోలు, మంచి క్యారెక్టర్ చూసుకున్నాం అనుకో, తర్వాత మంచి మంచి ఫాలోవర్స్ పెరిగిల్లా మరి నీకు వెనక వచ్చినాక. ఒక ఈ 10 దినంలా ఒక 40,000 ఫాలోవర్స్ వచ్చింది. 40,000. ఇదంతా కారణం బిగ్ బాస్? బిగ్ బాస్. అండ్ మన వ్యూస్ కూడా ఒక్క 1 మంత్లా 3 కోట్ల వ్యూస్ దాటినాం. 3 కోట్ల వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో 3 కోట్ల మంది చూసిండ్రు మన వీడియోస్. ఎన్ని పైసలు వచ్చినాయి? పైసలు అన్నీ వచ్చినాయి. చెప్పాలి కదా. యూట్యూబ్ నుంచి వచ్చినాయని చెప్పవు, బిగ్ బాస్ ఇచ్చినాయి చెప్పవు, యూట్యూబ్ నుంచి వచ్చినాయి చెప్పవు, ఇన్స్టాలో వచ్చినాయి చెప్పవు. అంతే. చూద్దాం, ఐటీని పంపితే అందరూ చెప్తారులేండి. ఇక మీరు నా వాచ్ మాత్రం జాగ్రత్త చేసుకోవాలి. వాచ్ ఎవరు ఎత్తకపోరలేదు అది చూస్తే. ఇప్పుడు నాకు భయం వేస్తుంది, ఇది ఇన్ని కోట్లు అదన్ని కోట్లు అని చెప్పినాను కదా, నేను వస్తూ పోతూ ఉంటా కదా, నా ఇంటికి ఏమైనా దొంగలు పడతారా ఏంది సామి అని భయం వేస్తుంది. ఏం భయం? వాళ్ళు వచ్చినారనుకో, నన్ను చూసి జాలేసి మా చిరిగిపోయిన సోఫాలు చూసి వాళ్ళు చందాలు వేసుకుని పైసలు ఆడబెట్టిపోతారు. చూసిలు కదా, ఇంత ఫాలో అప్ పెరుగుతా అంటే పైసలు వస్తూనే ఉంటాయి, వీళ్ళు చెప్తూనే ఉంటారు అట్లా ముచ్చట్లు. కానీ తాత మా ఇంటికి వచ్చినావు అనుకో, మా సోఫాలు చూసినావు అనుకో, నువ్వు అంటావు ఏంది ఇట్లా అయిపోయినాను, పిల్లలు మొత్తం గీరి పెట్టినాయి. మరి ఎవడన్నా గీరిపోయి పిల్లలను దాదుకుంటారా? మంచి ఏదన్నా బొమ్మనో అది రోజు ఆడుకుని ఇట్లా గీకుతుంది మొత్తం. ఆ పీసు స్పంజు మొత్తం బయటకు వచ్చింది. మా అమ్మ అంది, ఇంకా కొత్త సోఫా కొనే బదులు ఆపు, దీన్ని ఇట్లనే ఉంచి కొత్త ఇంటికి పోయినాక అప్పుడు కొత్త సోఫాలు కొందామని చెప్పింది. నేను కొత్తవి కొనలే. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్నీ ఇంట్లోనే చేస్తుండ్రు వాళ్ళందరూ సోఫాలు చూసి. నేను కామెంట్లల్లో కొన్ని పెడతాను కదా, ఇప్పుడు మీ వీడియోలలోనే కొన్ని కామెంట్లు పెడతాను. అమ్మో పోయి బేబక్క నవ్వుతా అంటారు, కానీ చూసేసరికి చూస్తేనే మనిషి కోపంగా ఉన్నది ఏంద్రో అని అనుకుంటారు. ఎందుకు అట్లా? కోపం మంచి కామెడీ యాంగిల్ నువ్వు మాట్లాడితే తెలుస్తుంది, కానీ చూస్తే అట్లా లేవుగా. అట్లేనా వాము అన్నట్టున్నావు అట్లున్నానా అని అనుకుంటాను. భయం వేసిందా? నేను కాదు, కింద చూసినావు కదా, నేనంటలేదు, జనం అనుకుంటారు. ఎట్లా చూసినావు కదా నన్ను చూసినప్పుడు? హాయ్ బేబక్క అని చూసినావా? నేను రావంగానే అక్క బేబక్క బాగున్నావు, మళ్ళీ నువ్వు ఇది అని నువ్వు అట్లా ఎట్లా అంటావు కదా బేబక్క అని అన్నావు. నేను చూసిన
నేను అస్సలు అనలే, అట్లా చెప్తాంది. నువ్వు మళ్ళీ ఎన్ని ఇట్లా చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. నల్ల శారీలో సూపర్ ఉన్నావు బేబక్క అని అన్నావు. ఇప్పుడు బేబక్క ఇప్పుడు బేబక్క ఎక్కడ చేసినా గిదే చేస్తుంది, మీకు తెలుసు కదా. ఏడివో ఆగం ఆగం అడివి ఎందరికేనా ఇది అంటారు కదా, చేతిలో పిల్లం పెట్టుకొని మొత్తం ఊరంతా ఎత్తుకొచ్చినట్టు మొత్తం ఇక పరిశాన్. ఫోన్ చేతిలో పట్టుకొని కూడా నా ఫోన్ ఏది అని ఎత్తుకుతుంది. కాబట్టి అట్లా పరిశాన్ ఉంటుంది. కానీ అక్క మంచిది, బేబక్క మంచిది కాబట్టి జనాలు తొందరగా పంపించిల్లు అని జనాలు కాదు పంపించింది. కాకపోతే కానీ అక్క కూడా ఉండబుద్ధి కాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ చూసి ఎవడు ఉంటారా భయ్ ఈ కథ ఏంది వండు అంటాంది కదా. నీవు ఎవరికి పూ వండిపీటలే చిన్నప్పటి నుంచి ఏందిరా నా గోస ఏంది నా కథ ఏంది అని అనుకున్నది. అంతేనా? అట్లనే. కానీ ఇప్పుడు జనాలకు ఏం చేద్దాం అనుకుంటాను, చెప్దాం అనుకుంటాను. ఇప్పుడు చూసే వాళ్ళందరికీ బిగ్ బాస్ నుంచి ఏం చెప్పదలుచుకున్నావు? దాని నుంచి చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి. ఎందుకంటే ట్రోలింగ్ చేసినావు, నన్ను ఇట్లా అన్నావు అట్లా అన్నావు, పరేషాన్ చేస్తా తాతనే కదా అన్నది. నువ్వు అన్నావు, నేను విన్నాను, నేను మాట్లాడా. నేను ఏదన్నా కూడా నీ మంచి కోసమే అన్నా. నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు పెద్ద పెద్ద సినిమాలు రావాలని నేను అంటానా. ఏం మాట్లాడకుండా మూగపోయినా మన బేబక్క మరికొద్ది నిమిషాలలో మళ్ళీ మాట్లాడు. చెప్పక్క మరి కొద్ది నిమిషాల్లో మళ్ళీ మాట్లాడుకుందాం. చెప్పు చివరిగా ఏం చెప్తారక్క? ఓకే, ఇప్పుడు కామెడీ అంతా తీసేద్దాం. అంటే పోయింది, మీరు చూసినారు. నేను బిగ్ బాస్ అనే షోలో పోతానని నేను అనుకోలే. వచ్చింది జబర్దస్త్ ఆపర్చునిటీ. అది నేషనల్ షో. ప్రౌడ్గా చెప్తా, నా లైఫ్లో ఒక అచీవ్మెంట్గా. ఇప్పుడు నా ప్రొఫైల్కి పోతే కూడా అదే ఉంటుంది, బిగ్ బాస్ కంటెస్టెంట్ అని, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్. అది నాకు ఒక రికగ్నిషన్ వచ్చేసింది. ఇంతకు ముందు చాలామందికి, అంటే కొంతమందికి తెలుసు మన రీల్స్ ద్వారా బెజవాడ బేబక్క అని. ఇప్పుడు అందరికీ తెలిసింది బేబక్క 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 బిగ్ బాస్ కంటెస్టెంట్ అని. నాకు ఒక ఇట్లున్న నన్ను ఇట్లా తీసుకొచ్చి పెట్టండి బిగ్ బాస్. ఈడ నుంచి మంచి సినిమాలు చేయాలా, మంచి షోస్ చేయాలా, ఇట్లా మంచి మంచి టీవీ ప్రోగ్రామ్స్లో వెళ్ళి కనపడాలా, అందరికీ ఎప్పుడు దగ్గరగా ఉండాలా, ఎంటర్టైన్ చేయాలా. నేను హ్యాపీగా ఉండాలా, మీరు హ్యాపీగా ఉండాలి, తాత కూడా ఎండ్లో హ్యాపీగా ఉండాలా, అంతే. ఇది చూసిల్లు కదా ఈరోజు బేబక్క అంత పరిశాన్. బేబక్క కూడా మొత్తం చేస్తా ఉన్నారు, చెప్తాను. ఎందుకంటే ఇక ఫాలోవర్లు ఇక నీకు లక్షల మంది ఉన్నారు, చూసే వాళ్ళు కూడా మంచిగా ఫాలో అవ్వాలి. బెజవాడ బేబక్కను మంచి ఇప్పటికే 40,000 మంది వచ్చిళ్ళు, ఇంకా పైసలు బాగానే కూడా పెడుతుంది. బిగ్ బాస్లో ఏం జరిగింది మొత్తం మనకు చెప్పింది కదా. మళ్ళీ మనం మళ్ళీ ఎలిమినేటరీ రూమ్లో వాళ్ళని పట్టుకొద్దాం, మళ్ళీ వినిపిద్దాం, ఏం జరిగిందో చూద్దాం. బేబక్క ముచ్చట్లకి అది మనం అందరం సంబరపడ్డాం. ఇది ఈ ఆడితో బేబక్కతోని రాజన్న ముచ్చట్లు. మళ్ళా కలుద్దాం. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను ఇవాళ ఒక బిగ్ బాస్ నుంచి ఒకరిని పట్టుకొచ్చిన, అంటే బయటకు వచ్చినాక పట్టుకొచ్చిన, బిగ్ బాస్ లోపల నుంచి కాదు. ఇప్పుడు ఎవరు అనుకుంటారు? బెజవాడ బేబక్క అదేవిధంగా ఇప్పుడు బిగ్ బాస్ బేబక్కగా మారింది. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నావు అక్క? ఎట్లున్నావు రాజన్న? మంచిగా ఉన్నావా? మంచిగున్నా. నువ్వు ఎట్లున్నావు? నేను కూడా అట్లనే మంచిగున్నా. మంచిగున్నావా? మంచిగున్నా. నల్ల చీర ఎచ్చుకొచ్చుకునే ఎట్లున్నా? నల్ల చీరలో మంచిగున్నావు. రాధిక లెక్కలే. ఓ ఉన్నానా లేనా? మంచిగున్నా. అక్క ఏంది అసలు ఏంది ముచ్చట? బిగ్ బాస్ పోయినావు, వచ్చినావు, గంత తొందర పోయినావు, గంత ఎంతో అనుకున్నాం మేము, ఇంకా ఉంటుంది లాస్ట్ వరకు అనుకుంటా. అంటే తాత అనాలా తమ్మి అనాలా? నిన్ను చూస్తే వయసు ఏమో చిన్నోడిలాగా ఉన్నావు, మీసాలు గడ్డాలేమో తెల్లగా చేసుకున్నావు. ఇట్లా అనొద్దు అక్క, నేను తాతని. తాత మనవరాలు తాత అట్లా తాత లెక్క లేవు తాత నువ్వు. ఏం చేద్దాం, ఒకసారి మంచిగా తింటానా గట్టిగా. రాజన్న మరే నేను పోయినాను కదా, నాకు తొందర ఎక్కువ అంటారు అన్నిట్లా. తొందర ఆడకు కూడా అట్లనే తొందరగా పోయినా, ఆడ నుంచి కూడా తొందరగా బయటకు వచ్చిన. అంటే శాస్త్రం కూడా ఉంది కదా, ఆవేశపడ్డ ఆడోళ్ళు అదే కథకు వచ్చినావు. ఆవేశపడ్డ ఆడవాళ్ళు ఇట్లా 99 టీవీలో వచ్చి పడతారని ఉందా? ఎందుకంటే చెప్పు తాత చెప్పు. చెప్పు తాత కాదు, నువ్వు ఏం చెప్పినా ఇప్పుడు వినడానికి మంచిగా అందరం ఉన్నాం. అసలు ఎందుకు పోయినావు, ఎందుకు వచ్చినావు, ఏంది ఆడ ఏం జరిగింది, లోపటే వలన అంటే నీకు అంటే ఆడ పోతే మనుషులు ఆడ తీగ మోగబోయింది, ఈ వేణ తీగ మోగబోయింది. ఎందుకు అంటే ఆడ ఎవరెవరో కొత్త పోరగాళ్ళు వచ్చిండ్రు.
వాళ్ళు ఏందో మాట్లాడతారు, ఏందో చేస్తారు, దేనికి ఎందుకు అరుస్తారో, దేనికి ఏది ఇష్యూ చేస్తారో నాకు అర్థం కాలే. చిన్న చిన్నాటికి కూడా అరుస్తారు, చిన్న చిన్నాటికి కూడా పోట్లాడతారు. నేనేమో ఏం చేయాలా ఇప్పుడు? పోట్లాడాలా, గమ్మునుండాలా, సప్పుడు చేయకుండా ఉండాలా, ఆవాజ్ గిట్లా బరాబర్ తీయాలనా, ఏం అర్థం కాక సోచాయిస్తూ ఆడనే గమ్మున ఉండిపోయారు 2-3 దినాలు. 2-3 దినంలు ఇట్లనే ఆలోచిస్తుండా ఏం చేయాలన్నా ఏం చేయాలి. చివరికి బస్ట్ అయినా. అంటే నువ్వు ఎవరన్నా ఒరినా కానీ అంటే గట్టిగా మాట్లాడినా కానీ భయపడతావా? ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని భయపడినా. నువ్వు నిన్ను చూస్తేనే అందరు భయపడతారని బయట అనుకుంటా అంటే నువ్వు అట్లనే అనుకున్న తమ్మి. ఆడ నన్ను అందరూ భయపెట్టిండ్రు, వంటలక్క చేసిండ్రు ముందుగా. నాకేం తెలుసు, అన్నిటికీ చెయ్యెత్తాలనా, జీవితంలో ముందుండాలనా అన్నారు. ఆడ వంట చేస్తావా అంటే చెయ్యెత్తినాను, మంచి పిల్లగా అంటే చెయ్యెత్తినాను, అన్నిటికీ చెయ్యెత్తినాను, తర్వాత పోతావా అంటే కూడా చెయ్యెత్తినాను, పంపించిండ్రు. ఇప్పుడు అందరూ నువ్వు అన్ని చేయెత్తేదాన్ని ఇట్లా చేతుతా అంటే అన్నిట్లా ముందుంటా, నెత్తి మీద అయితే పెట్టావు ఎవరి మీద చేతులు? అందుకే పోనీకి కూడా చెయ్యెత్తినాను. నెత్తి మీద అయితే పెట్టావు కదా చేతులు? నా నెత్తి మీద నేనే పెట్టుకున్నా తమ్మి. ఎందుకు అంత తక్కువరా? నా నెత్తి మీద నేనే పెట్టుకున్నా ఇట్లా చెయ్యి. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నా కదా సార్, నాగార్జున సార్ నేను ఎలిమినేట్ మీ సార్, మా ఇంటికి పంపించేయండి సార్, వీళ్ళు నన్ను వంటలు చేపిస్తున్నారు సార్, మా ఇంటికి పంపించేయండి సార్ అన్న. మా వాటర్ బాటిల్ లాక్కుంటుండ్రు. నేను ఇయ్యా. బేవక్క అసలు తెలంగాణలో అసలు తెలుసా? ఇక్కడ అక్క అంటే ఏమంటారు తెలుసా? తెలంగాణలో కానీ మావోయిస్టులు, నక్సలైట్లకు రామక్క, సీతక్క, విమలక్క, దేవక్క అని ఇట్లా అంటారు. ఈ బేవక్క ఏంది, కథ ఏంది, దానికి అసలు ఏంది, అసలు ఎందుకు వచ్చింది అంటే నేను అస్సలు అల్లరి చెయ్య. అప్పుడు వాటర్ బాటిల్ లాక్కుంటుండ్రా, నేను ఎట్లా చేసినా అట్లనే చేస్తా, అస్సలు అల్లరి చెయ్య. అమ్మో అల్లరి చేయండి మొత్తం. నేను చాలా వైట్ ఉంటా, కనిపిస్తలే చూడు ఎట్లున్నాను. ఇన్నెసెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అన్ని ఉన్నావు కరెక్ట్. ఈ అక్క ఏంది, దేనికి దానికి అక్క అని ఎందుకు పిలవాలి? అంటే ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఇట్లా అమాయకంగా ఉండొద్దు అని చెప్పాలి కదా, అప్పుడు బేబక్క లెక్క ఉండొద్దు అని చెప్పాలి. అంత అమాయకం ఉంది. బేబక్క అంటే 4 ఏళ్ళ వరకు 5 ఏళ్ళ వరకు ఉంటుంది, చిన్నపిల్ల కదా, చిట్టి బుజ్జి పాప నాని అనుకుంటా చేస్తారు. నువ్వేందక్క ఇంకా బేబక్క బేబక్క పెట్టుకొని మమ్మల్ని పరిశాన్ చేస్తాను. పరిశాన్ చేయనికి అట్లా చేస్తున్నా. అదే ఏంది బేబక్క చల్లకుండా మాకెళ్ళి ఇట్లయితే మాకెళ్ళి ఇట్లా నమ్ము అక్క అంటే మామూలు అక్క కాదు ఈ అక్క సేమ్ నువ్వు అట్లనే ఉన్నట్టుందిగా. నా సంగతి ఇంకా నీకు మంచిగా తెలవలే. గంట అరగంట ఉంటాం కదా, అప్పుడు చూపిస్తా ఏందో కథ. ఇప్పుడు ఏంది మరి ఒకసారి బిగ్ బాస్ లో పోయిల్లు, నీ ముచ్చట్లేదో క్వశ్చన్లు ప్రశ్నలు రాసుకుంటావా? ఏం రాసుకోలే, నన్నే గమ్మున చూస్తున్నావు. వచ్చిన కాడి నుంచి చూస్తున్నా. ఏంది పక్కన తాతనేదో చేద్దామని అనుకునే వచ్చినావు.